హలో ట్రేడర్స్. ఫస్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీ కాల్ సైడ్ అయితే ఎంట్రీ అయితే అవుతున్నాను. నాకు ఇక్కడ మంచి స్టార్టింగ్లోనే మంచి మూమెంట్ వచ్చింది, కానీ నేను బుక్ అయితే చేయలేదు ప్రాఫిట్. ఎందుకంటే కొంచెం హోల్డ్ చేశాను, నా టార్గెట్ వరకు హోల్డ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను ఇంకా. ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ దగ్గర ఎంట్రీ అయ్యాను. ఫస్ట్ అయితే ఫస్ట్ టార్గెట్ అయితే స్వింగ్ వరకు పెట్టుకున్నాను, అందుకే హోల్డ్ చేస్తున్నాను. కానీ ఇంటి అస్సలు అయితే తిట్టయింది అన్న. కొంచెం వీడియోని లైక్ చేయండి అన్న, సబ్స్క్రైబ్ చేయండి అన్న, అలాగే ఇన్స్టాలో కూడా కొంచెం ఫాలో అవ్వండి, ప్లీజ్ అని సపోర్ట్ చేయండి అన్న. సెకండరీ నేను డౌన్ సైడ్ అయితే ఎంట్రీ అవుదాం అనుకున్నాను, ఎందుకంటే ఇక్కడ అందరిని బయర్స్ ఎంట్రీ చేసింది, ట్రాప్ చేసింది బయర్స్ని. ఇక్కడ బయర్స్ లిక్విడిటీ ఎక్కువ ఉందని చెప్పి ఇక్కడి నుంచి కిందకి రావచ్చు, ఎందుకంటే ట్రెండ్ కూడా డౌన్ సైడ్ ఉంది కదా. అందుకని చెప్పి ఎంట్రీ అయితే ఇక్కడ అయ్యాను. ఎస్ఎల్ అయితే క్యాండిల్లో చిన్న ఎస్ఎల్ఏ పెట్టుకున్నాను. స్టార్టింగ్లో మంచి మూమెంట్ అయితే వచ్చింది, కానీ నేను టార్గెట్ వరకు అయితే హోల్డ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. కానీ ఇది కూడా ఎస్ఎల్ అయితే ఇట్టింది. అంతే గైస్, ఈ ట్రూ ట్రేడ్స్. థ్యాంక్ యూ.